కూడా చంపి నేను రాజు అయ్యాను. ఆయన ఎవరో పుడతమే రాజుగా పుట్టాడంట. ఇదేం వార్త తెచ్చావురా ఆయన, నాకు తెలియదు మహానుభావ, నీవే చూసి నాకు కూడా అడ్రస్ చెప్పు, నేను కూడా పూజిస్తానని చెప్పి వాడిని పప్పి కత్తిలు ఊరేతను. నీడు ఆయన ఎవడో పుడతమే కింగ్ పుట్టాడు, నేను చంపేళ్ళు అతను కుర్చీకి అసలు వచ్చేద్దని. ఈ జ్ఞానులకి అంత జ్ఞానం లేదు. మళ్ళీ నక్షత్రమే శరణం. యేసు దగ్గర తీసుకెళ్లారు. చాలా మంది తెలివితేటలు వచ్చి నక్షత్రం వదిలేస్తారు. నక్షత్రం అంటే ఏంటి? ప్రకటన 1:20 ప్రకారం నక్షత్రం దైవ సేవకుడు. స్తోత్రం చెప్పండి. 4 మొక్కలు జరిగితే యేసు ప్రభు గురించి చెప్పడం వస్తే కథం, పాస్ట్ గా వదిలేస్తే వేరే కొంపటి రెడీ. మరి దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు. దేవుడు ఆ విధంగా మాకు కూడా నేను ఎవరు కాదన్నా, సువార్త చెప్తే కాదన్నావా, 4 ఆత్మలు సంపాదిస్తే కాదన్నావా, సంఘాన్ని నడిపితే కాదన్నావా, నువ్వు ఎదురుకుండా కుంపడు పెడితే కాదంటలా. ఈ వేరుపాటువాదం ఏమంటారా? దుర్మార్గం. ఈ తూర్పు దేశ జ్ఞానులు ఎప్పుడైతే బెత్తలకి ఏమైనా బొట్టి కనపడుతుందో నక్షత్రం వదిలేశారు. వదిలేసాక ఆహా యూతుల రాజుగారు ఇల్లుదే కాబట్టి ఆయన రాజుగారు కాబట్టి ఈ కొంపలో పుట్టినాడు, తిన్నగా నీ తెలివితేటలని తీసుకెళ్తే నీకు యేసు రాజు దొరకల. ఏ రోజు రాజు దొరికాడు? అయ్యో 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 అని వెళ్ళి బయటకు వచ్చేప్పటికి నక్షత్రం అలాగే చూస్తున్నాడు. ఎరా అయిపోయిందా? తిరిగావుగా అటు ఇటు, అడ్రస్లు అయిపోయినాయా? జస్ట్ డైల్ కొట్టినా దొరకలేదా? గూగుల్ సెర్చ్లో దొరకలేదా? సెర్చ్ ఇంజిన్లు ఫెయిల్ అయిపోయినాయా? ఇప్పుడు మళ్ళీ నక్షత్రం కావాలా? యేసయ్య తార ఎప్పటి వాలే ఎదురాయ త్రోవలో. అప్పుడు బెక్కమొహం వేసుకొని అన్ని దాచనం నాస్తి తప్పేవ శరణం మమ, దారి తప్పేశాం, అడ్రస్ పోయింది, నక్షత్రాన్ని పోగొట్టుకున్నాం, దిక్కు లేని వాడినావు ప్రభో అని ఎడుతుంటే మళ్ళీ నక్షత్రం ఇప్పటికైనా కుదురుగా ఉంటానయ్యా, ఏజ్రం దగ్గర తీసుకెళ్తాం వస్తానయ్యా. మళ్ళీ బయలుదేరాక నేను అనేది ఏంటంటే యేసు పుట్టాడని చెప్పిందే నక్షత్రం, 2 సంవత్సరాల పాటు నడిపించేదే నక్షత్రం, బెత్తులకేమో దాకా తెచ్చిందే నక్షత్రం. ఇప్పుడు బోర్డు కనపడి వదిలేస్తే ఎలాగరా? తప్పు కదా, తప్పు కదరా. కలగాలకు ఉద్యమం ఎక్కడ అవుతాయి లేదు. ఎవరు సువార్త చేయొద్దన్నావా, సేవ చేయొద్దన్నావా, వదిలేయొద్దన్నాం అంతే. ఒక్కరు కూడా ఆమె అంటారు చూడు, లేవులు పోగుపడ్డారు. అందుకే ఉపవాస పడడం కరెక్ట్ మీకు. ఇలాగైతే దేవునికి స్తోత్రం చెప్పండి. వాడబడొద్దన్నామా, వదిలేయద్దన్నాం. మరి మా ఊరు చూడండి, హైదరాబాద్ వెళ్ళిపోయినా పాటగారు టచ్లో ఉండి నాకు వదిలేయండి, ఆ బాధ్యత నేను చూసుకోండి, ఎలాగైనా సరే మా ఊరు లాక్కొచ్చేస్తానని నెత్తినేసుకొని కొట్టమని తీసుకెళ్ళదా? మరి వదిలేస్తే ఎలాగా? పట్టుకొని ఉండాలి కదా. స్తోత్రం అనండి. అందరూ పెద్దగా మీరు అందరూ స్తోత్రం చెప్పండి. ఓకే, విషయం బోధపడుతుందా? హలో, విషయం అర్థమైందా? వదిలేయకూడదా? మళ్ళీ శరణం శరణు యేసు శరణు 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 నా యేసు ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితిరా. తప్ప కిస్మిస్ పాటలు పాడు. కిస్మిస్ మండిపోను. యేసయ్య హృదయంలో ఉంటే అది కిస్మిస్. విన్నావా? యేసయ్య కొరకు నిందలు శ్రమలు పడితే అది గుడ్ ఫ్రైడే. ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడితే అదే ఈస్టర్. ఆ రోజు 3 మనకుంటాయి. మనకు రోజు పండుగ యేసు రక్తమే ఇచ్చేయం. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఇంకొకరికి మూమెంట్ వస్తుంది, కానీ మనకి ఎప్పుడు యేసు రక్తమే. చెప్ప గట్టిగా చేయమని, యేసు రక్తమే. హల్లెలూయా. అందుచేత ఈ రాత్రి ప్రకటించబడుతున్న సత్యమేమనగా, దేవుని వాక్యము తేటగా తెలియజేయబడుతున్నటువంటి సువార్త ఏమనగా, ప్రభువు తన వాక్యం నీతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన సత్యమేమనగా, హలో, వాక్యములో తేటగా చెప్పి నీ మాటను ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. ఏంటి తెలుసా? యేసు ఉన్న ఇంటికి చేరుకునే దాకా నీకు ఆ నక్షత్రం అవసరం.
ఆ నక్షత్రం తిన్నగా తీసుకెళ్లి 10వ వచనంలో యేసువున ఇంటి మీద ఆగితే వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి ప్రవేశించి తల్లిని బలుడు కుమారుడు యేసుక్రీస్తును చూసి సాగిలపడి ఆరాధించి పెట్టెలు విప్పి దేవుని కనపరిచారు. యేసయ్యను చేరుకునే వరకు దైవ సేవకుడు మనకు అవసరం. ఏరు దాటి తెప్ప తగలేకుండా ఓడ దాటించక బోడి మల్లన్న అనకుండా చివరి వరకు దైవజనులను హత్తుకుని ఉండండి. ఇది దేవుని వాక్యం తెలియజేసే సమాచారం. స్తోత్రం చెప్పండి. సరే, యేసయ్యను చూశారు, ఆరాధన చేశారు, పెట్టెలు విప్పారు, కానుకలు సమర్పించారు, హల్లెలూయా అని బయలుదేరితే గబ్రియేలు వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అంటే, మరి రాజుగారు మీరు చూసి ఆరాధించి అడ్రస్ మాకు చెబితే తాము వచ్చి ఆరాధిస్తామన్నారు. అందుకే మరలా హేరోదు వద్దు, నువ్వు ఇందాకెళ్ళే తప్పుడు పని చేసావు, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తాను అంటే, యాక్చువల్గా రాజుగారు మమ్మల్ని అడిగారండి. మరి మేము జ్ఞానులం కనుక నీ అడ్రస్ ఎంత బాగా పట్టుకున్నావు తెలివి ఇందాక తెలిసిపోయింది లేడా, నువ్వంత అత్వాదమైతే నువ్వు వెళ్ళదారి తప్పెత్తావు. యేసురాజు అనుకొని ఏ రోజు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తూ అడ్రస్ వి మిస్డ్ సమ్వేర్ ఎల్స్. నీకు తెలివి ఎంత ఉందో తెలిసిపోయింది కదరా, మరి ఎందుకు ఏమంటావు? నువ్వు మరలా హేరోదు వద్దకు వెళ్ళక వేరొక మార్గం ఇంటికి వెళ్ళిపో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది బాప్తిస్మం పొందారు, ఎంతమంది సంఘాలకు వస్తున్నారు, ఎంతమంది ఆరాధన చేస్తున్నారు. దేవుని వద్దకు వచ్చాక, దేవుని చూశాక, దేవుని ఆరాధించాక మళ్ళీ పాత రూట్లోకి వెళ్ళొద్దు, నూతన మార్గంలో దేవుని వద్దకు సాగిపో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారు మనసు బాగానే పొందుతున్నావు, బాప్తిస్మం బాగానే పొందుతున్నావు, మళ్ళీ పాత రూటే, మళ్ళీ సుట్టపేక, మళ్ళీ సీసా, మళ్ళీ పార్టీ, మళ్ళీ భోజనం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నాలుగు దాటితే నరకం. కంట్రోల్ చేసుకో. హలో, దేవుని కొరకు ఒక వేరుబాటు జీవితమును సాధన చేయవలసిన అవసరత ఉన్నది. వాక్యం చెబుతున్నది, మళ్ళీ పాత రూట్లోకి వెళ్ళొద్దు. క్రీస్తు కొరకు నూతనమైన మార్గములు మన ముందుకు సాగాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హెబ్రీ పత్రిక 4లో ప్రభు అంటాడు ఏమని, తన శరీరమును తెరను చీల్చుట ద్వారా క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైనది జీవము కలిగిన ఈ మార్గములో ప్రయాణం చేయమని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళీ పాత రూట్లోకి వెళ్ళొద్దు, ఆమె చెప్పండి. మళ్ళీ పాత పద్ధతులు రావద్దు, ఆమె చెప్పండి. నూతన మార్గములు వెళ్ళాలని ఆమె చెప్పండి. ఈ రాత్రి దేవుని వాక్యమునికి సెలవిస్తున్న శ్రేష్టమైన మాట ఏమనగా, అద్భుతముగా ఈ సంగతిని గమనించమని కోరుతున్నాను బిడ్డలారా. నువ్వు భయపడుతూ నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీకు ఒక అద్భుతం జరగబోతుంది. ఆమేనండి. ఈ వాగ్దానం నెరవేరే కాలం ఒకటి ఉంది, కొంచెం ఓపికగా ఉండు. భయపడకు, పరిశుద్ధాత్మ వల్ల జరుగుద్ది. ఆమేన్ చెప్పండి. అంత మాత్రమేనా? భయపడకు, నీకు సహకారమును ఏర్పాటు చేశాను. చివరికి పాత రూట్లోకి మళ్ళీ వెళ్ళొద్దా. ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తారు? హలో, ఎంతమంది వాక్యానుసారంగా తీర్మానం చేసుకుంటారు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఈ వాక్యాన్ని గుండెల్లోకి చేర్చుకుని ఏదో అలవాటుగా స్తోత్రం స్తోత్రం వెళ్ళిపో